హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మల్లికా రాకేష్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మల్లిక అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే చెక్ ఇన్ మై ఛానల్ అండ్ వీడియోస్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. సో ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూగా ఈ వీడియో అనమాట. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. So we are started to Badrinath temple at 4:30 AM. So అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా మా కేదార్నాథ్ ట్రిప్ అయిపోయాక మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. మా లాస్ట్ ధామ్ వచ్చేసి బద్రీనాథ్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయ్యామన్నమాట, ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగలేదండి, ఎందుకంటే చాలా టైర్డ్గా ఉండే అందరం పడుకునే మూడ్లోనే ఉన్నాము. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకే మేము లంచ్ చేసే ప్లేస్ వచ్చిందనమాట. అంటే మాకు మధ్యలో ఎక్కడ డాబాలు తగలలేవు. సో ఒకటి మంచిగా ఉన్న దగ్గరికి అయితే తీసుకొచ్చి ఆపాడు డ్రైవరు. ఇంకా అక్కడ మాకు తెలిసిన ఫుడ్ అంటూ మ్యాగీ అండ్ నూడిల్స్ అనమాట. ఇక వెజ్జే ప్రిఫర్ చేసాం, ఇంకా టెంపుల్స్కి వెళ్తున్నామని చెప్పి. అండ్ ఇంక అంతా ఘాట్ రోడే అండి, ఎక్కడ చూసినా కొండలు లోయలు తప్ప ఇంకేం లేదు. యాక్చువల్గా న్యూస్ ప్రకారంగా మనకి ఏం తెలిసిందంటే ఓన్లీ కేదార్నాథ్ అనగానే మనకి ఆ డేంజరస్ జర్నీ, ఆ రూట్లన్నీ మనకి అలాంటి ఘటనలు జరగడం వల్ల ప్రాబ్లం అయ్యింది. యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బద్రీనాథ్ రోడే అండి. చాలా డేంజరస్, చాలా ల్యాండ్ స్లైడ్స్, అవి కూడా చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్స్ బద్రీనాథ్ రోడ్లోనే జరిగాయి అనమాట. దానివల్ల చాలామంది స్ట్రక్ అయిపోయారు కూడా ఆ టైంలో. ఇంకా మేము ఆన్ ద వే వస్తుంటే మధ్యలో సేమ్ యాజ్ లాగా కేదార్నాథ్లో ఉండే టెంపుల్ లాంటి టెంపులే అనమాట. సేమ్ అలాంటి నక్షతోటే ఉందన్నమాట. ఇది నృసింహ టెంపుల్ అనమాట. చాలా బాగుంది, కామ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. యాక్చువల్గా లోపల ఎక్కడ వీడియో తీయొద్దని చెప్పారు, బట్ నాకు తెలియక నేను ఫోన్ పట్టుకున్నాను. సో అక్కడ వాళ్ళు చూసి మీరు వీడియోస్ తీయొద్దు అని చెప్పారు. జస్ట్ ఒక చిన్న దేవుడి క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా బయటికి రాగానే దుర్గామాత టెంపుల్ ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్ అయితే. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా ఉంది, చూస్తున్నారు కదా. ఎక్కడ చూసినా పీస్ఫుల్గానే ఉంటుందన్నమాట. అక్కడ మేము ఒక ½ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసాము, ఎందుకంటే ఇది చాలా పెద్ద రోడ్, చాలా పెద్ద జర్నీ అనమాట. మళ్ళీ మేము నైట్ కానీ రీచ్ అవ్వం. మార్నింగ్ 4:30 అంటే మేము మా టైం పెట్టుకున్నాం ఏమంటే 5 వరకైనా రీచ్ అవ్వాలి. 5కి రీచ్ అయితే అక్కడ బద్రీనాథ్ టెంపుల్లో దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆన్ ద వేనే మనం వచ్చేసాం మన ఫస్ట్ విలేజ్ మనగావ్ అనమాట. మన ఇండియా ఫస్ట్ విలేజ్ మనగావ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చాక. అసలుకి ఇలా ఉంటుంది అని అనుకోలేదన్నమాట, ఎక్స్పెక్ట్ సంథింగ్, బట్ చూస్తే అంత సింపుల్గా ఉంటుందని కూడా తెలిసింది. వచ్చేసరికి ఇప్పుడు 7 అయింది, 6:30 7 అయింది. ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ నైట్ 9 o'clock వరకు ఉంటుందంట ఓపెన్. సో అందరం రెడీ అయిపోయినాం, కొంతమంది అక్కడే స్నానం చేస్తున్నారు. సో ఇంత లేట్ అవ్వడానికి మధ్యలో ఒక గుడి అండ్ మన ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మనగావ్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా దగ్గర బద్రీనాథ్కి. సో అక్కడ వెళ్ళి కొద్దిసేపు స్పెండ్ చేసేసి రూమ్కి వచ్చాము. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. బాయ్. ఫుల్ చల్లగా ఉంది. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. चले कार्यक्रम में वही तो वीडियो कॉल करतो चल नहीं तेव्हा చాలా చలి పెడుతుంది. డౌన్ కిందికి రూమ్ దగ్గర నుంచి ఒక 5 minutes ఈజీగా టైం పడుతుంది. ఫాస్ట్గా నడుస్తున్నాం కాబట్టి చాలా చల్లగా ఉంది. అట్ లాస్ట్ ఇంకా మేము వెయిట్ చేస్తున్న ఫైనల్ బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. కలర్స్లో ఉన్న లైటింగ్స్తో ఉన్న టెంపుల్లే బద్రీనాథ్ టెంపుల్ అనమాట. డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. ఆ విజువలైజేషన్, ఆ కలర్స్, లైటింగ్, ఫోకస్ చాలా సూపర్గా ఉంది. మనం ఉండే ప్లేస్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మధ్యలో నది ఉంటుందన్నమాట. ఆ నది మీద నుంచే మనం టెంపుల్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకా మేము లైన్లో నిల్చున్నాము దర్శనానికి. చాలా రష్ ఉన్నారండి. అసలుకి ఆ చలికి అంతమంది ఉండరేమో అనుకున్నాము, ఈవినింగే కదా అని. బట్ వెళ్ళేసరికి మాత్రం చాలా రష్ ఉంది, చాలా లైన్ అయితే ఉంది. బట్ ఎక్కువ టైం అయితే పట్టలేదు. అక్కడ వీడియోస్ అలౌ లేదు, బట్ నేనైతే దొంగచాటుగా అయితే వీడియోస్ అయితే తీసాను దేవుడి దగ్గర. అండ్ లోపల చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క
పక్క రాష్ట్రం నుంచి అయితే వచ్చారండి. మనకి మన వాళ్ళే కనపడడం చాలా తక్కువ. లోపల దర్శనం చేసుకోవడానికి ఇంతమంది రష్ అనమాట. అండ్ లోపలనే మనకి ఇలా ఇంకా చిన్న చిన్న విగ్రహాలు, ఇలాంటి దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట గుడికి వన్ సైడ్కి. ఇంకా మేము నైట్ వ్యూయే కాబట్టి మాకు అంతగా అర్థం కాలేదు, ఎందుకంటే మేము డైరెక్ట్గా దిగినాం, నైట్లోనే వెళ్ళిపోయాము. అదే కొంచెం మార్నింగ్ అయితే ఇంకా కొంచెం అక్కడ ఉన్న ఏరియా కరెక్ట్గా చూడడానికి మాకు తెలిసేది. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున మేము దర్శనం చేసుకుంటామో లేదో, అంతలోపే బయలుదేరుతామా, ఒకవేళ ఉంటే దర్శనం చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా టైంకి రీచ్ అయ్యాము కాబట్టి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇది అలకనంద రివర్, ఇక్కడ హాట్ స్ప్రింగ్ వాటర్ ఉంటాయి అనమాట. చాలామంది అక్కడే స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. అండ్ జనాలు అయితే ఎంతమంది ఉన్నారో అసలు ఫొటోస్ కూడా దిగనివ్వట్లేరు, ఎందుకంటే అందరికీ దిగాలని ఉంటుంది ఒకటే ప్లేస్లో నిల్చొని. అండ్ నాకు ఈ బొట్టు అక్కడ పంతులు పెట్టారు, నేను కుంకుమ పెట్టుకుందామని చెప్తే తనే పెట్టాడు. ఎంత పెద్దగా పెట్టి చూసి, రాకేష్ ఏంటి అమ్మవారిలాగా ఉన్నావు నువ్వు అని అన్నాడు. పర్లేదులే బాగానే ఉన్నానని కూరుకున్నాను. అండ్ మాకు ఈ బద్రీనాథ్ దర్శనంతో మా చార్ధామ్ యాత్ర సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందనమాట. ఎలాంటి హడావిడి, ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు, టెన్షన్స్ లేకుండా సాఫీగా మాకు ఈ ప్రయాణం జరిగింది. సో అలానే ఇంటికి కూడా అలానే చేరుకోవాలని దేవుణ్ణి మొక్కుకొని మంచిగా దండం పెట్టుకొని వచ్చాము. అండ్ నైట్ అప్పటికి 9 అయింది. రూమ్కి వచ్చేసరికి మా డిన్నర్ అయితే రెడీగా ఉంది. యమ్మీ ఫుడ్ అయితే ఈ హోటల్లో తిన్నాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్ని కూడా. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో మాది ఇంకా లాస్ట్ డే అనమాట ఈ ట్రిప్లో. వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ఢిల్లీలో దింపే నెక్స్ట్ డే అదే అనమాట రేపు. సో ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేది చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందన్నమాట. నాకు చాలా నచ్చిన వీడియో. సో అది ఎలా అవుట్పుట్ వస్తుందో నాకైతే తెలీదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.